నేషనల్ క్రష్గా పేరు పొందిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస హిట్స్తో శరవేగంగా దూసుకుపోతున్నారు. నాగశౌర్యతో చేసిన చలో సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవరు వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేకతతో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా తన క్రేజ్ను పెంచుకున్నారు. సౌత్‌లో మాదిరిగా బాలీవుడ్‌లోనూ రష్మిక తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటున్నారు. రణ్బీర్ కపూర్ సరసన నటించిన 'యానిమల్' మరియు 'వైష్ణవ్' యుద్ధాల నేపథ్యంలోని 'చావా' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించారు. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ల దర్శకత్వంలో తెరకెక్కించిన 'కుబేరా' సినిమాలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా రష్మిక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇటీవలే విజయవంతంగా నిలిచింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మొట్టమొదటిసారిగా మాట్లాడిన నాగార్జున గారు రష్మిక గురించి మాట్లాడుతూ తను నేషనల్ క్రష్ మాత్రమే కాదు నా క్రష్ కూడా అంటూ చెప్పారు. ఈ సినిమాలో నిన్ను చూస్తుంటే క్షణక్షణంలో శ్రీదేవిలా కనిపించావు అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రష్మిక ఆనందంతో మురిసిపోయింది. తర్వాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సైతం రష్మికపై ప్రశంసలు కురిపించారు. నాగన్న చెప్పాల్సిందంతా చెప్పేశారు. అయినా నేను ఓ మాట చెప్తా, నువ్వు నేషనల్ క్రష్ కాదు నా క్రష్ కూడా. నీ మొదటి సినిమా ఈవెంట్కు నేను కూడా గెస్ట్గా వచ్చాను. అప్పటి నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తూనే ఉన్నా. సినిమాకు ఒక పాత్రగా నీవు మారుతున్న తీరు చూస్తుంటే గొప్పగా ఉంది అని అన్నారు. కుబేరాలో నీ పాత్రను చూసినప్పుడు మొదట రాజు అనే కుర్రాడి చేతిలో మోసపోయిన సన్నివేశంలో నీవు సౌందర్యలా కనిపించావు. క్లైమాక్స్ లో పసిబిడ్డను పట్టుకున్నప్పుడు నీ కళ్ళ అభినయనం అద్భుతం. నువ్వు కళ్ళతోనే యాక్ట్ చేస్తావు రష్మిక. నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ప్రశంసించారు. ఇద్దరు సీనియర్ స్టార్ల తనపై ప్రశంసలు కురిపించడం పట్ల ఈ భామ ఫుల్ హ్యాపీ అయింది. ఇలాంటి గొప్ప స్టార్ల పక్కన నిలబడి ఇలాంటి మాటలు వినడం నాకు గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.